కాకా వెంకటస్వామి గారు ఆ రోజుల్లో చెప్పారు, మీకు బిజినెస్ మంచిగా నడిచినప్పుడు మీరు ప్రజలను మర్చిపోవద్దు, మీరు వారికి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా సేవలు చేయాలని చెప్పి వారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే సేవలు చేసుకుంటూ మా ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు 2000 బోర్వెల్లు మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వేయించడం జరిగింది. 2000 స్కూళ్ళలో కూడా ఫర్నిచర్ ఇచ్చి వాళ్ళందరూ కూడా కింద కూర్చోకుండా ఫర్నిచర్ ఇచ్చి వారు బెంచ్ల మీద కూర్చోలాగా మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా కేవలము వారి ఆలోచనతో, వారు ఈ హైదరాబాద్లో ఒక మంచి స్టేడియం కావాలి, క్రికెట్ స్టేడియం ఉండాలి, విశాఖ ఇండస్ట్రీ స్పాన్సర్ చేయాలని చెప్తే రాజీవ్ గాంధీ ఈ క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో దాంట్లో మేమే మొట్టమొదటిగా ముందుకొచ్చి స్పాన్సర్షిప్ ఇచ్చి ఆ స్టేడియంని నిలబెట్టడం జరిగింది. అంటే అన్ని రంగాలలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి మా నాన్నగారు మాకు చెప్పడం జరిగింది.